హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏఐ జనరేటెడ్ రామ్ సీత ఇమేజెస్ మీ ఫేసెస్తో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ మనం ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇలాంటి ఫొటోస్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇలా గూగుల్లోకి వెళ్ళి రామ్ సీత ఏఐ ఇమేజెస్ అని టైప్ చేస్తే కింద మీకు చాలా ఇమేజెస్ దొరుకుతాయన్నమాట. ఇక్కడ ఆల్ అని కాకుండా సెకండ్ ఇమేజెస్ అని ఉంది కదా, అక్కడ మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ రామ్ సీత ఇమేజెస్కి సంబంధించిన ఇమేజెస్ ఇలా చాలా వస్తాయి. వాటిలో నుంచి మీకు నచ్చింది, మీకు కావాల్సింది మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి. అలా డౌన్లోడ్ చేసుకున్నవి ఫస్ట్ మన గ్యాలరీలోకి వస్తాయన్నమాట. అప్పుడు నెక్స్ట్ మనం మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి రీమేకర్ ఏఐ అని టైప్ చేస్తే ఫస్ట్ ఇలా పేజ్ ఒకటి వస్తుంది, చూసుకోండి. అలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫేస్ స్వాప్ ఫస్ట్ సింగిల్ది, తర్వాత వచ్చేసి మల్టిపుల్ ఫేస్ స్వాప్ ఉన్నాయన్నమాట. మీకు సింగిల్ అయితే సింగిల్, మల్టిపుల్ అయితే మల్టిపుల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మల్టిపుల్ ఇమేజెస్తో మేము క్రియేట్ చేసిన ఫొటోస్ ఎలా క్రియేట్ చేసాము ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మల్టిపుల్ ఫేసెస్ దగ్గర దాని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ అప్లోడ్ ఇమేజ్ దగ్గర మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ను ఓకే చేస్తే అది ఇలా ఫిల్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ అమ్మాయి ఉండే ఫేస్ దగ్గర మీ అమ్మాయి ఫేస్ మీరు ఎవరిది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది, అబ్బాయి ఫేస్ దగ్గర ఇక్కడ ప్లస్ దగ్గర అబ్బాయిది పెట్టి ఇక్కడ కింద ఫేస్ స్వాప్ అని పెడితే వచ్చేస్తుంది. ఇక్కడ మా రియల్ ఫేసెస్ మేము క్రియేట్ చేసిన ఫేసెస్ ఇలా వచ్చాయి. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి.